నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను గిరిజ. వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని తిరిగి సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు వరంగా మారాయి. పెట్టుబడులకి ఏపీ స్వర్గధామమైంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం సమపాళ్లలో సాగుతూ జనరంజక పాలన జరుగుతోంది ఏపీలో. గత 5 ఏళ్ల జగన్ పాలన రాష్ట్రానికి ఒక పీడకల. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని, తర్వాత 5 ఏళ్ల పాలన విధ్వంసానికి గురిచేసింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకం రాజ్యమేలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సకల వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. వీటిని సరిదిద్ది ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. అందుకే పునర్నిర్మాణంతో ఏపీని ఛాంపియన్ గా నిలపాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కాలంతో పోటీపడ్డారు. కేంద్ర సహకారంతో ఏపీని ప్రగతి పథాన నిలపడంపైనే దృష్టి పెట్టారు. కూటమి ఏడాది శ్రమ ఫలించిందన్న విషయాన్ని కేంద్ర గణాంకాలే చెప్తున్నాయి. 2 ఏళ్లలో జీఎస్డీపీ వృద్ధి రేటులోను, తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం గణనీయంగా వృద్ధి సాధించింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరు విశ్లేషించినప్పుడు ప్రజాకాంక్షలను నెరవేరుస్తూ నమ్మకాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగుతున్న సంతృప్తికర సమాధానాలే లభిస్తున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దగాపడ్డ మధ్యతరగతి, అట్టడుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చే బృహత్తర లక్ష్యంతో విలక్షణ ప్రజా సంక్షేమ పాలనకి శ్రీకారం చుట్టిందే కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ఆధునికతను అందిపుచ్చుకొని అద్భుత వ్యూహంతో ఆంధ్రాను స్వర్ణాంధ్రగా మారుస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని తిరిగి సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు వరంగా మారటమే కాదు, పెట్టుబడులకి ఏపీ స్వర్గధామమైంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం పెంచడమే కాదు, యువతకి ఉపాధి కల్పిస్తానన్న సీఎం మాటపై ప్రజలకి నమ్మకం పెరుగుతుంది. అందుకు కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలే నిదర్శనం. ముందుగా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. తల్లికి వందనం ఈ పథకం కింద సుమారుగా 62 లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుస్తూ 10,090 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందింది. గత ప్రభుత్వాల నిబంధనలకు భిన్నంగా ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమందికి ఈ సాయాన్ని అందించారు. ఒకే ఇంట్లో 7 పిల్లలు ఉన్నప్పటికీ అందరికీ నిధులు జమ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ఈ 2 ఏళ్ల పాలనలో సుమారుగా 71 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతో పాటు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. మరోవైపు 4.26 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేశారు. అలాగే సమాజంలో వెనుకబడిన వర్గాలకి అండగా నిలుస్తూ చేనేత మగ్గాలకు నెలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించారు. అర్హులైన లబ్ధిదారులకి ఏకంగా 65,000 కోట్ల విలువైన సామాజిక పింఛన్లని నేరుగా పంపిణీ చేసి నూతన రికార్డుని సృష్టించారు. అన్నదాత సుఖీభవ కింద 46.86 లక్షల మంది రైతులకి ఏడాదికి 20,000 చొప్పున సాయం, 2 విడతల్లో 6,310 కోట్లు జమ. దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఎక్కడైనా పింఛన్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్ల జమ చేశారు. ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000 సాయం, 436 కోట్ల జమ, 2.90 లక్షల మందికి లబ్ధి. అన్న క్యాంటీన్లు 113 నియోజకవర్గాల్లో 205 క్యాంటీన్ల ద్వారా 7.50 కోట్ల భోజనాలు. గీతా కార్మికులకి 10% మద్యం, గీతా కార్మికులకి 10% మద్యం షాపుల కేటాయింపు, స్వర్ణకారులకి ప్రత్యేక కార్పొరేషన్, వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, అన్ని వర్గాలకి సమన్యాయం, 8,427 మంది పాస్టర్లకి నెలకి 5,000 చొప్పున గౌరవ వేతనం, ఇమాంలకి నెలకి 10,000, మౌజన్లకి 5,000 గౌరవ వేతనం, అర్చకులకి వేతనం 15,000 పెంపు, నాయి బ్రాహ్మణులకి నెలకి 25,000, జూనియర్ లాయర్లకి 10,000 గౌరవ వేతనం, రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అంగన్వాడీ కార్యకర్తలు వాసాలకి గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, చెత్త పన్ను రద్దు, 1000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, 3,000 కోట్లతో నూతన రహదారులు, కొత్తగా 25 పారిశ్రామిక పాలసీలు, 175 నియోజకవర్గాల్లో
ఎంఎస్ఎంఈ పార్కులు, తిరుమల సహా ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు, విద్యా వ్యవస్థల్లో మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, పేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ, 3 లక్షల ఇళ్లకి గృహ ప్రవేశాలు, ఉచిత ఇసుక పథకం అమలు, నాలా యాక్ట్ రద్దు, 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, మనమిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ తో 921 సేవలు, మహిళలకి 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీ, ఆర్థిక కష్టాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి సంక్షేమ ఫలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నెన్నో పథకాలని అమలు చేస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త భవిష్యత్తు నగరంగా రూపుదిద్దుకుంటోంది. అయితే గత 5 ఏళ్లలో నిర్మాణం పనులు నిలిచిపోయి ఒక ఘోస్ట్ సిటీగా మారిన అమరావతి కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సరికొత్త డిజైన్, అద్భుతమైన సాంకేతికతతో మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకి చేరుకున్నాయి. ఆధునిక సౌకర్యాలతో ఈ నివాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో అమరావతిని పూర్తి స్థాయి పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 2029 నాటికి సంపూర్ణ రాజధానిని ప్రజల ముందు ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇంకోవైపు గత 2 ఏళ్లలో ఏకంగా 23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులని రాష్ట్రానికి ఆకర్షించారు. దీని ద్వారా దాదాపుగా 21 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 2 ఏళ్లలో కేంద్రం నుంచి 14 లక్షల కోట్ల నిధులు ఏపీకి తెచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలుపుతున్నారు. ఇలా చంద్రబాబు సారథ్యంలోని కూటమి పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడానికి ఇంతకంటే ఇంకేం ప్రూఫ్స్ కావాలి? కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.